రోజు ఇడ్లీ, దోస, పూరి తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. వారానికి ఒక 2, 3 సార్లు కావాలంటారండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. ఈ రెసిపీ వచ్చేసి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకైతే వెళ్ళిపోయి చూద్దామా మరి? ఇంకా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే ఇందులోకి 1 స్పూన్ దాకా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా. ఇంక ఇవన్నీ వేసుకొని ఒకసారి స్పూన్ తోటి ఇలా బాగా కలుపుకుందాం. ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ వేస్తే లిక్విడ్ లాగా అయిపోతుంది కదా. మనకు పిండి వచ్చేసి కాస్త గట్టిగానే ఉండాలి, అంత వాటర్ అయితే ఉండకూడదు. చూడండి, ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇంకా పిండి వచ్చేసి బ్యాటర్ మనకి ఇలా ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తుంది కదా, ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని. ఇంకా ఇలా ప్లేట్ అయితే పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకు పిండి రవ్వ అనేది మొత్తం నానుతుంది బాగా. ఇంకా చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, మిర్చి ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా అన్నీ వేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఒక 1/2 ఇంచ్ అల్లం అయితే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా మూత పెట్టుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉండాలి. ఇంకా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, మీకు రవ్వ మొత్తం నానింది, పిండి కూడా. ఒకసారి ఇలా స్పూన్ తోటి కలుపుకుందాం. ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, ఇంకా వాటన్నిటిని వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకుంటే ఇలా కచ్చా పచ్చగా బాగుంటుంది, ఇందులో మిక్స్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం ఈ పేస్ట్ మొత్తం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి, అందులో బాగా కలిసిపోయేలాగా. ఇంకా బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే చాలు, మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఇందులోకి వంట సోడా కానీ ఏం లేదు. ఇంకా దోశ పెన్నం అయితే పెట్టుకున్నాను, పెన్నం కూడా హీట్ అయింది మనకు. ఇంకా ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక గరిటె పిండి అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు, నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఇంకా మనం ఇక్కడ ప్లేట్ అయితే కవర్ చేయడం వల్ల మనకు త్వరగా ఈక్వల్గా కాలుతుంది. ఇంకా ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత అయితే చూపిస్తుంది. చూడండి, ఇలా పైన మొత్తం తడి అయితే ఆరిపోయింది కదా. మనం మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి, అప్పుడే లోపల దాకా ఈక్వల్గా కాలుతుంది. ఇంకా ఇలా నిదానంగా మరోవైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మీరు ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా. ఇలా బ్రష్ తోటి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా. ఇంకా కింద వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇంకా నేను ఇక్కడైతే 2 వైపులా బాగా కాల్చుకున్నాను. చూడండి, ఈ వైపు కూడా ఇలా బాగా కాల్చుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ అయిపోయిన దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మరొకటి అయితే వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా పిండిని అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. ఇలా మనం స్ప్రెడ్ చేసుకుంటే మనకు త్వరగా బాగా కాలుతుంది. ఇంకా ఇక్కడ ప్లేట్ అయితే కవర్ చేస్తున్నా. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. ఇంకా చూడండి, ఇది ఒక సైడ్ అయితే కాలింది కదా. ఇంకా ఇలా అయితే టర్న్ చేసుకొని ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ లైట్గానే ఇస్తున్నాను. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇంకా అలా ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ స్కిప్ చేయండి.
ఇంకా కింద వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇంకా చూడండి ఇది కూడా రెండు వైపులా బాగా కాల్చుకున్నాను. ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయింది. ఎన్నైతే అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇడ్లీ, దోశ, పూరీలు తిని బోర్ కొట్టిన వాళ్ళకు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇడ్లీలు, దోశలు కాకుండా ఇవే ఇష్టంగా తింటారు. వారానికి 2 సార్లు 3 సార్లు కావాలంటారండి, అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇవి. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ అయితే. ఇంకా ఇందులోకి చట్నీ కానీ కర్రీ కానీ ఏం అవసరం లేదండి. ఇంకా ఇందులోనే మసాలాలన్నీ వేసుకొని చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.